హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుంచి వేకెన్సీ రాబోతున్నాయి 691 పోస్టులకు. మరి దీనికి సంబంధించి సిలబస్ ఏముంది అనేది అఫీషియల్గా మనకి ఇవ్వడం జరిగింది. సిలబస్ అంతా కంప్లీట్గా చూడడం జరుగుతుంది. మరి ఎవరైతే కానిస్టేబుల్స్లో ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై అయ్యారో, అదే మాదిరిగా మెయిన్స్కి డిస్క్వాలిఫై అయ్యారో, ఈవెంట్స్కి డిస్క్వాలిఫై అయినారో, మరియు ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, ఖాళీలేమో 6100, రాసిన వాళ్ళేమో 35,000 మంది. మరి మిగిలిన వాళ్ళు మరి ఎవరికైతే మిస్ అవుతుందో ఆ యొక్క ఛాన్స్, మరి మీకు అందరికీ కూడా మరో రూపంలో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుంచి మనకు వేకెన్సీ రాబోతున్నాయి 691 వేకెన్సీస్. ఎఫ్ఎస్ఓ నుంచి 100 వేకెన్సీ రాబోతున్నాయి. దీనికి సంబంధించిన సిలబస్ అంతా ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ 163 సెంటీమీటర్స్ అయిన ఉన్న హైట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ కేటగిరీ, ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ మాత్రమే సరిపోద్ది. అదే స్టేట్కి అయితే మాత్రం ఈ యొక్క హైట్లో వేరియేషన్ ఉంటుంది. ఇక్కడైతే మాత్రం హైట్ బాగా తగ్గించారు. మేల్కి 163, ఫీమేల్ 150 మాత్రమే. ఇక్కడ కూడా మనకు స్టేజ్ 1, స్టేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత మెయిన్స్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఈవెంట్స్లో బదులుగా ఇక్కడ మనకు వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక వాకింగ్ టెస్ట్లో కూడా 25 కిలోమీటర్స్ దూరాన్ని 4 గంటలు నడవాలి మేల్ కేటగిరీ వల్ల అయితే. అదే ఫీమేల్ వల్ల అయితే 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో నడవాలి. ఎఫ్బీఓకైనా ఏబీఓకైనా సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. మరి స్క్రీన్ టెస్ట్లో అయితే మాత్రం జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకు ఉంటుంది. జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 75 క్వశ్చన్స్, 75 మార్కులు ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం మనకు ఈ రెండు కలుపుకుంటే 150 క్వశ్చన్స్, 150 మార్కులు, 150 నిమిషాల టైం ఉంటుంది. ఇందులో ఎవరికైతే 40% వస్తుందో ఓసీ వాళ్ళు అందరూ కూడా మెయిన్స్కు క్వాలిఫై చేయడం జరుగుతుంది. మరి బీసీ వాళ్ళకైతే 35%, మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30%తో ఎవరికైతే వస్తుందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్ వీళ్ళందరూ కూడా మెయిన్స్కు అర్హత సాధించినట్లే అనమాట. అంటే నెక్స్ట్ స్టేజ్కి అనమాట. మరి ఇక్కడ చూస్తే మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మనకి ఏముందంటే మెయిన్స్లో జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని వచ్చాయి మనకు 75 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడైతే మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి. మరి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి మనకు 100 క్వశ్చన్స్, 100 మార్కులకు. సో దీంతో పాటుగా జస్ట్ క్వాలిఫై అయ్యే విధంగా ఒకటి మనకు జనరల్ ఎస్ఏ ఉంటుంది. ఇక జనరల్ ఎస్ఏ వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్, 50 మార్కులకు ఉంటుంది. ఇది ఎస్ఏ ఆఫ్లైన్ మోడ్ రాయాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క స్క్రీన్ టెస్ట్ మాత్రం ఏం చెప్పారంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ అని చెప్పడం జరిగింది క్లియర్ కట్గా అఫీషియల్ నోటిఫికేషన్లో. మరి మెయిన్స్ గురించి తెలియదు. ఇప్పుడు మెయిన్స్ అనేది ఆన్లైన్ పెడతారా, ఆఫ్లైన్ పెడతారా అనేది ఇంకా మనకు కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది, అప్పుడు మనం చెప్దాం. అయితే మరి యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సిలబస్ ఏముంది, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏముంది ఒకసారి చూడబోయే ముందుగా మరి ఇక్కడైతే మాత్రం ఎవరైతే మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటారో వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. సరే, వాటి బట్టి నాన్ మ్యాథమెటిక్స్ అనుకోవచ్చు. నాన్ మ్యాథమెటిక్స్ కూడా ఇప్పటి నుంచి మీరు బాగా చదివినా కూడా ఇక్కడ మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మనకు సైన్స్కు ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఇక సైన్స్ కూడా ఏమంటే ఏదో పైన సరిపోదు. 9th క్లాసు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు, స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు బాగా క్షుణ్ణంగా చదివితే మాత్రం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం మనం చూసాం స్టేట్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ చూసినట్టయితే మెయిన్స్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా ఇక సైన్స్ విభాగంలో ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఇక సైన్స్ విభాగంలో ఆల్మోస్ట్ ఆల్ 90% క్వశ్చన్స్ అన్నీ కూడా 9th క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి యాజ్ ఇట్ ఈస్గానే ఇవ్వడం జరిగింది. ఇది మీరు గమనించాలి. సో దాన్ని బేస్ చేసుకుంటే ఇది కూడా స్టేట్ గవర్నమెంట్దే కాబట్టి ఇక్కడ కూడా సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కాబట్టి మరి మనం 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ బాగా చదివితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందనేసి నేను భావిస్తున్నా. మరి చూస్తే మరి ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసినట్టయితే ఫస్ట్ వన్ జనరల్ సైన్స్ మిత్రమా. సో ఇక్కడ జనరల్ సైన్స్ అంటే మెయిన్ వచ్చేసి ఇక్కడ మనకు లేటెస్ట్ డెవలప్మెంట్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా సో లేటెస్ట్ డెవలప్మెంట్స్ డే టు డే
ఫిజిక్స్ మన మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ది ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ మే బి ఎక్స్పెక్టెడ్ ఫర్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ నాట్ మేడ్ ఏ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లిన్. చూసారా? కాబట్టి సైన్స్ మీద ఎవరికైనా సరే ఈజీగా అర్థమయ్యే విధంగానే మీరు ఏవైతే చదివినారో లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద ఈ యొక్క క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇక్కడైతే మరి మనకు నేషనల్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ చెప్పడం జరిగింది, కానీ కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ మాత్రం అడిగే అవకాశం ఉంటుంది, అడుగుతారు కూడా. సో ఇక్కడ మనకు ఒక సెక్షన్ ఇది ఏపీ హైకోర్టులో కూడా ఉంది, ఇది కూడా మనకు ఉంది. ఇక్కడ కూడా సైన్స్లో ఏపీ ఇక్కడ కూడా ఉంది. మరి హిస్టరీ ఆఫ్ ఇండియా ఇక్కడైతే మాత్రం మనకు కొంచెం డెప్త్గానే పోతారు. ఎంపసిస్ విల్ బి ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఏ ఫోకస్ ఆన్ ఏపీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఓకే, సో ముఖ్యంగా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద, ఇండియన్ హిస్టరీ మీద, దాంతోపాటుగా ఇండియన్ హిస్టరీతో పాటుగా మన ఆంధ్ర హిస్టరీ కూడా మనం చదవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత జాగ్రఫీ ఉంది. సో జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఎ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ కూడా జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇక్కడ కూడా ఉంది. మరి ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో ఇదంతా కూడా మనకు ఏమంటే జనరల్ స్టడీస్ మీద ఒకటి. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ మాత్రం మనం సిలబస్ మాత్రం ఎక్కువగానే ఉంది. ఇప్పటి నుంచి మరి ప్రిపరేషన్ కొనసాగిస్తేనే మనం ఇక్కడ జాబ్ తెచ్చుకోవచ్చు భావించండి. తర్వాత మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. సో మెంటల్ ఎబిలిటీ అంటే కంపల్సరీగా రీజనింగ్ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ మోస్ట్లీ మనకు మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అనేవి, కానీ మనకు ఈ యొక్క పార్ట్లు అయితే మొత్తం మనకు మ్యాథమెటిక్స్ రాదు. ఎందుకు మ్యాథమెటిక్స్ రాదంటే దానికి స్పెషల్గా మనకు జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంది కాబట్టి, ఇక్కడ మ్యాథ్స్ ఉంది కాబట్టి ఈ యొక్క పార్ట్ 1లో మనకు మ్యాథమెటిక్స్ ఇచ్చే అవకాశమే లేదు. కంప్లీట్గా మనకి ఏమి ఇస్తారు? రీజనింగ్ ఇస్తారు. దట్టు ముఖ్యంగా మీరు పజిల్స్ మీద బాగా చూసుకోవాలి. పజిల్స్, స్టేట్మెంట్స్ అంటే సిలాజిజం, వీటి మీద మనం డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మరియు కాన్సెప్ట్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వల్నరబిలిటీ, వీటి మీద అంటే ఇవన్నీ కూడా 8th పార్ట్ అంతా కూడా మనకి ఏమంటే కంప్లీట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్స్, వీటి మీద మనకు విపత్తుల మీద మొత్తం కూడా విపత్తుల మీదనే మనకు ఉంటుందన్నమాట. మరి ఇంత మాత్రం చేత మరి ఇక్కడ 8 పార్ట్స్ ఉన్నాయి కదా, 75 మార్కులు కదా, ప్రధానికి ఈక్వల్ మార్క్స్ అని మాత్రం మీరు నమ్మకండి. సో ఖచ్చితంగా ఈ యొక్క 75 క్వశ్చన్స్లో కూడా మ్యాక్సిమం మీకు 20 క్వశ్చన్స్ వరకు కరెంట్ అఫైర్స్ బేస్డే ఉంటాయి. సో నో డౌట్ అట్ ఆల్. 20 అంటే ఈ ప్రధానికి అయితే చూస్తే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు 10 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం లేదు. మేబీ అక్కడ మ్యాక్సిమం ఒక 5 క్వశ్చన్స్ వరకు పోవచ్చే అవకాశం ఉంది, అంతవరకే. కానీ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మనము కరెంట్ అఫైర్స్ మీద, ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు దేంట్లో పార్ట్స్ అంటే జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీల పార్ట్స్. మరి మెంటల్ ఎబిలిటీ ఇక్కడ ఇచ్చాడు కదా, ఓన్లీ ఇదే కదా, ఇదే 30 మార్కులు అనుకోవద్దండి, చెప్పలేం. ఓకేనా? సో మనకు మెంటల్ ఎబిలిటీ రీజనింగ్లో మాత్రం మనకు ఒక 15 క్వశ్చన్స్ వరకు పోయే అవకాశం ఉంటుంది, కానీ ఈక్వల్గా ఇస్తాడని అయితే మాత్రం మీరు భావించమాకండి. నెక్స్ట్ చూస్తే పార్ట్ బి. సో పార్ట్ బి కూడా మనకి ఏమంటే 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకు ఉంటుంది. ఇక్కడ చూడండి, జనరల్ సైన్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు, అంటే 10th లెవెల్ వరకు అన్నాడు. 10th క్లాస్ లెవెల్ అంటే మీరు ఖచ్చితంగా 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు బాగా టెక్స్ట్ బుక్లు మాత్రం బాగా పిండి వేయాల్సిందే. మరి మనకి ఉత్తమ్స్ అకాడమీలో కంపల్సరీగా 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు తీసుకొని మీకు టెస్ట్ సిరీస్ పరంగా ఎక్సలెంట్గా బిట్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అదే మాదిరిగా దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కానీ ఫుల్ కోర్సు కానీ అన్నీ కూడా ఇక్కడ మనకు మన యాప్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మేము అవైలబిలిటీ రాబోతున్నాయన్నమాట. అతి త్వరలో కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం. వెయిట్ చేయండి, ఒక 3-4 డేస్ వెయిట్ చేయండి. ఖచ్చితంగా మనం ఈ యొక్క FSO కాకుండా ప్రస్తుతం మాత్రం FBO, ABOకి మనకు కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. కంప్లీట్ మ్యాథమెటిక్స్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు బేస్ చేసుకొని బిట్స్ అనేది కూడా మనం తయారు చేస్తాం. మరియు అదే మాదిరి క్లాసెస్ కూడా వాటి మీద ఉంటుంది. కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంది. ఇవన్నీ కూడా కావాల్సి ఉండే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉంది, యాప్ లింక్ ఉందన్నమాట. సో మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి సిద్ధం కండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఏపీ హైకోర్టు సంబంధించి మరి వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈయన ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు చాలామంది విద్యార్థులు మనకి కోర్సు పర్చేజ్ చేశారు, హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో అదే మాదిరిగా FBO కూడా మనం మాటిస్తున్నాం. ఇదే మాదిరిగా మీకు ఇక్కడ కూడా మంచిగా మీకు ఇవ్వడం జరుగుతుంది, కంటెంట్ అయితేనేమి, ఎగ్జామ్స్ అయితేనేమి. మరి జనరల్ సైన్స్ పరంగా చూస్తే ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చాడు. ఎనర్జీలో రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనమాట. తర్వాత
రెన్యూబుల్ సోర్సెస్, సోలార్ ఎనర్జీ, సోలార్ కుక్కర్, సోలార్ వాటర్ హీటర్, సోలార్ సెల్, విండ్ ఎనర్జీ, హైడ్రోనమీ, టైర్స్ ఆఫ్ ఓషన్, హైడ్రో ఎలక్ట్రిక్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. అన్ని రకాల గ్యాసెస్ ఏముంటాయి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నాన్ రెన్యూబుల్ సోర్సెస్, ఫాజిల్ ఫ్యూయల్, కోల్, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్, కండిషన్స్ ఫర్ కంబషన్, చాయిస్ ఆఫ్ ఏ గుడ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, న్యూక్లియర్ ఫిషన్ అండ్ న్యూక్లియర్ ఫిషన్, చైన్ రియాక్షన్, న్యూక్లియర్ రియాక్టర్, ఇవన్నీ కూడా ఎక్కడ మనకు ఓకే అంతా కూడా కంప్లీట్గా ఈ యొక్క సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ నుంచే ఇవంతా టాపిక్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం బాగా ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత కూడా ఎనర్జీ, సో టైప్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో మన సోలార్ ఎనర్జీ ఉంటుంది, విండ్ ఎనర్జీ ఉంటుంది, హైడ్రో ఎనర్జీ ఉంటుంది, తర్వాత మనకు న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది, ఇవన్నీ కూడా అనమాట. తర్వాత రెండో పార్ట్ వచ్చి మనకు లివింగ్ వరల్డ్, అంటే ఇక్కడ నుంచి మనకు బాటనీ అండ్ జువాలజీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ న్యూట్రిషన్, మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్, దెన్ ఆటోట్రోఫిక్, హెట్రోట్రోఫిక్, పారాసిటిక్ అండ్ సఫ్రోపెటిక్స్ అనమాట. దెన్ న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇక్కడ మనకి ప్లాంట్స్ గురించి వస్తూ ఉంది. ఫోటోసింథసిస్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఫోటోసింథసిస్, దెన్ న్యూట్రిషన్ ఇన్ అనిమల్స్ లైక్ అమీబా అండ్ గ్రాస్ హూపర్. ఓకే, తర్వాత చూస్తే ఇక్కడ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్, టైప్ ఆఫ్ రెస్పిరేషన్, తర్వాత అంటే రెస్పిరేషన్ త్రూ స్కిన్, గ్రిల్స్, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు జంతువులు, ఫ్రాగ్స్, ఇవన్నీ మనకు వస్తాయన్నమాట. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్, అంటే మనకు రెండు కల్పిస్తుంది. చిన్న మొక్కలకు అంటే ప్లాంట్స్ కానించి ప్లాంట్స్ని శ్వాసించి ఎట్లా శ్వాసిస్తాయి, ఎట్లా విసర్జిస్తాయి, సో మానవుల విసర్జన వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఎట్లా శ్వాస వ్యవస్థ ఎట్లా ఉంది, మొక్కలు ఏ విధంగా ఉంది, చిన్న చిన్న జంతువుల్లో ఏ విధంగా ఇక శ్వాస వ్యవస్థ ఉంది, విసర్జన వ్యవస్థ ఏ విధంగా ఉంది, కంప్లీట్గా ఇక్కడ మనకు బయాలజీలో ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. సో లివింగ్ వరల్డ్ తర్వాత మనకు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఇది కూడా మనకి ఏమంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏదో బస్సు ట్రాన్స్పోర్టేషన్, షిప్పింగ్ కాదు మిత్రమా. జంతువుల్లో ఉన్నటువంటి మనకి ముఖ్యంగా చెప్పండి రక్త ప్రసరణ వ్యవస్థ, నీళ్ళు ఏ విధంగా శోధించుకుంటాయి మొక్కలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. సో ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ లైక్ వాటర్, మినరల్స్, ఫుడ్, అంతే కదా. మరి ప్లాంట్స్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వాటర్ని ఎట్లా గ్రహిస్తాయి, మినరల్స్ ఎట్లా పోతాయి, ఫుడ్ ఏ విధంగా సేకరించుకుంటాయి, ఇవన్నీ కూడా చేసుకుంటాం. దీంట్లో ప్లాంట్స్ అండ్ అనిమల్స్ రెండులో కూడా. సో ప్లాంట్స్లో ఏ విధంగా ఉంటుంది, అనిమల్స్ ఏ విధంగా ఉంటుంది, రెండు కంపేర్ చేసుకుంటూ చదివితే మాత్రం మీకు ఎక్సలెంట్గా మీకు ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఈ యొక్క కంపారిజన్తోనే మన యొక్క క్లాసెస్ కూడా మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ కంపోజిషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్, క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్, దెన్ ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ బ్లడ్, హార్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, ఎలిమెంటరీ నాలెడ్జ్ అంతా కూడా ఇవంతా కూడా మనకు ఉందన్నమాట. తర్వాత ఎక్స్క్రీషన్ ఇన్ అనిమల్స్ లైక్ అమీబా, ఎర్త్వామ్, ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్, ఇవన్నీ కూడా. తర్వాత నర్వస్ సిస్టమ్, సో నాడీ వ్యవస్థ, సో నాడీ వ్యవస్థ మీద కూడా మనకు ఉంటుందన్నమాట. ఇక నాడీ వ్యవస్థ అనేది ఎక్కడంటే హ్యూమన్ బీయింగ్లో. ఓకే, ఆ తర్వాత మనకు రీప్రొడక్షన్, ఉత్పత్తి, పునరుత్పత్తి, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, రీప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్. దీంట్లో మళ్ళీ మనకు టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ మనకు అసెక్సువల్గా అంటే ప్లాంట్స్ ముఖ్యంగా ఎట్లా చేసుకుంటాయి, అసెక్సువల్, ఫిషన్, బడ్డింగ్, రీజనరేషన్, వెజిటేటివ్ ప్రాపగేషన్ ప్లాంట్స్, కట్టింగ్, గ్రాఫ్టింగ్ అండ్ లేయింగ్, అంటే ఇవన్నీ కూడా మనకి ఏమంటే అంటుకొట్టే విధానాలు, ఇవన్నీ కూడా ఇట్లా ఉత్పత్తి చేసుకుంటాయి బత్తనం జాతి, అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, పొలినైజేషన్ అండ్ ఫెర్టిలైజేషన్. తర్వాత హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మెంటల్ అండ్ ఫిజికల్ చేంజ్ డ్యూరింగ్ హ్యూమన్ డెవలప్మెంట్. తర్వాత హెరిడిటీ. ఓకే, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఓకే, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్లో ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ, క్రోమోజోమ్స్, డిఎన్ఏ, ఇవన్నీ కూడా మనకు ఉంటుందన్నమాట. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్, సో సహజమైనటువంటి రిసోర్సెస్ ఏమిటంటే మనకు మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి. మెటల్స్, నాన్ మెటల్స్ ఏ విధంగా ఉంటాయి, అవి ఎక్కడ లభిస్తాయి, ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. సో ఒకటి కంప్లీట్గా మెటల్స్, సో నాన్ మెటల్స్ మీద మనకు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. మీకు త్వరలోనే దీని మీద కూడా మీకు నేను తెలుగు వీలైతే నేను ట్రై చేస్తాను, తెలుగు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత కార్బన్ కాంపోనెంట్స్. ఓకే, సో కార్బన్ కాంపోనెంట్స్ వీటి మీద ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, తర్వాత బయోడిగ్రేడేషన్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మినరల్స్ అనమాట. తర్వాత ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ ఎకోసిస్టమ్, దెన్ ఎకలాజికల్ బ్యాలెన్స్, ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్, ముఖ్యంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటరు, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, ల్యాండ్ మేనేజ్మెంట్, దెన్ పబ్లిక్ అవేర్నెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్రెషన్ అండ్ యాసిడ్ రైన్ అంటే ఆమ్ల వర్షాలు, వీటి మీద. తర్వాత ఇది అన్నమాట బాటనీ, బాటనీ,
సో ఈ విధంగా మనకు సీజనల్ ప్లాంట్స్ ఏంటివి, పెరినల్ ప్లాంట్స్ ఏంటివి, వాటి గురించి వాటి యొక్క నామాలు ఏమున్నాయి, సైంటిఫిక్ నేమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇది మనకు సైన్స్ పరంగా ఇది పార్ట్ బిలో. దీంట్లో మళ్ళీ మనకు జనరల్ మ్యాథమెటిక్స్లో మనకి ఏమొస్తాయి, ఇది కూడా ఏం చెప్పాడు, స్టాండర్డ్ 10th స్టాండర్డ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అరిథమెటిక్ ఉంటుంది. ఈ అరిథమెటిక్ అంటే మనకు అన్నీ తెలుసు, మనకు కంప్లీట్గా మనకు ఎస్ఎస్సి ప్యాటర్న్ మీకు ఉంటుందన్నమాట. తర్వాత నెంబర్ సిస్టమ్ ఉంది, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, తర్వాత రేషనల్ అంటారు రియల్ నెంబర్స్, తర్వాత ఫండమెంటల్ ఆపరేషన్స్, తర్వాత అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఇవన్నీ కూడా మనకు స్పీడ్ మ్యాథమెటిక్స్లో వస్తాయి. కంప్లీట్గా షార్ట్ కట్ మెథడ్స్ మన దగ్గర ఉంటాయన్నమాట. తర్వాత దిస్ కాల్డ్ మనకి ఏమిటంటే మనం స్పీడ్ మ్యాథ్స్ అని చెప్పొచ్చు, లేకుంటే బాడ్ మాస్ చెప్తాం, స్పీడ్ మ్యాథ్స్, లేకుంటే ఇది మనం ఏం చెప్పొచ్చు బాడ్ మాస్ టూల్లో వచ్చేటువంటివి అనమాట. అంటే సింప్లిఫికేషన్ కూడా చెప్పడం జరుగుతుంది, సింప్లిఫికేషన్స్ అనమాట. సో యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, అప్లికేషన్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషన్ ప్రపోర్షన్, వేరియేషన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇది ఎంత కంప్లీట్గా మనకి ఏమంటే బిజినెస్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇదంతా కూడా ఇదంతా వచ్చేసి మనకి ఏమంటే బేసిక్ మ్యాథ్స్ అనమాట. సో ఎలిమెంటరీ నెంబర్ థియరీ, డివిజన్ అల్గోరిథం, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, టెస్ట్ ఆఫ్ డిజిబిలిటీ 2, 3, 4, 5, 9, 11. తర్వాత మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషన్ థియరం, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ఓకే, యూక్లిడియన్ అల్గారిథం, లాగరిథమ్స్ టు బేస్ 10, లాస్ ఆఫ్ లాగరిథమ్స్, యూజ్ ఆఫ్ లాగరిథం. అంటే ఇది కంప్లీట్గా మనకి ఎస్ఎస్సిలో కూడా లేదు. అంటే ఎస్ఎస్సిలో హెచ్సిఎఫ్ ఉంది, ఎల్సిఎం ఉంది, కానీ ఇవన్నీ మనకు లేవు అనమాట. ఏది అల్గారిథం మనకు లేదు, కానీ ఇక్కడ అల్గారిథం కూడా మనకు ఉంది. అంటే కంప్లీట్గా ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అంతా టచ్ చేస్తున్నాడు. తర్వాత జామెట్రీ. సో జామెట్రీ అనేది మనకి ఎస్ఎస్సిలోనూ ఉంది, ప్లస్ జామెట్రీలో ఎస్ఎస్సిలో ఉంది. తర్వాత మనకు కానిస్టేబుల్ సోర్స్ ఉంది. ఇక్కడ ఎక్కువ పార్ట్ మనకు ఉందన్నమాట ఎస్ఎస్సితో పాటుగా. ఇక్కడ కూడా హెవీగా ఉంది మనకు. ఇక్కడ జామెట్రీలో కూడా క్లియర్ కట్గా మనకు ఏమి సిలబస్ అంతా ఇవ్వడం జరిగింది. లైన్స్ అండ్ యాంగిల్స్, ప్లేన్ అండ్ ప్లేన్ ఫిగర్స్, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది జామెట్రీ. ఆ తర్వాత స్టాటిస్టిక్స్ పార్ట్. సో స్టాటిస్టిక్స్ పార్ట్ కూడా మనకు ఎక్స్గా ఇక ఎస్ఎస్సిలో కానీ బ్యాంక్స్లో కానీ లేదు, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా మనకు స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇదే స్టాటిస్టిక్స్ అనేది మనకు ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ భాగంగా స్టాటిస్టిక్స్ అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది మనకు స్పెషల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యిక శాస్త్రం ఉంటాం, కలెక్షన్ అండ్ ట్యాబులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా, సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్స్, హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, తర్వాత మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్, మీడియన్, మోడ్, ఇవి ఉంటాయి కదా, వాటి మీద మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మీద కంప్లీట్గా సో ఈ యొక్క సిలబస్ సంబంధించి సిలబస్ ఏ విధంగా అవుతుందో అదే విధంగా మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు ఆన్లైన్ కోర్స్ అనేది త్వరలో స్టార్ట్ కాబోతా ఉంది. కింద డిస్క్రిప్షన్లో మనకి ఉత్తమ్స్ అకాడమీ లింక్ అయితే ఉంది, ఉత్తమ్స్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంది. మరి కోర్స్ అయితే మాత్రం విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్, అంటే విత్ ఇన్ 1 వీక్లోనే మీకు ఇక కోర్స్ అని లాంచ్ చేస్తున్నాం. ఏదో వచ్చిన వెంటనే అన్ని డంప్ చేయకుండా దీనికి ఏదైతే అవసరమో అదే చేస్తాం. ఊరికి అనవసరంగా అంత డంపింగ్ చేస్తే మీకు టైం వేస్ట్ అనవసరంగా, అది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమి సిలబస్ అవసరమో అదంతా కూడా ఒక 1 వీక్లో మేము అంతా క్రోడీకరించుకొని అన్ని కూడా మీకు అప్డేట్ చేస్తూ వస్తుంటామన్నమాట. సో అంత ఒకేసారి డంప్ చేయలేము మనం, మిగతా వాళ్ళలాగా మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుని వస్తాం. అది మీరు బాగా పెట్టుకోండి. సో ఈ మ్యాథమెటిక్స్ అయితే మాత్రం రెడీగా ఉంది, చాలా వరకు రెడీగా ఉంది. దీనిలో 70% మ్యాథమెటిక్స్ మనకు రెడీగా ఉందన్నమాట. ఇంకా ప్యూర్ మ్యాథమెటిక్స్లో లాగితమ్స్ అని కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇమ్మీడియట్గా ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ నుంచి, టర్నింగ్ పాయింట్ టీపీ స్టడీస్ నుంచి మీరు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు ఒకవేళ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నట్లయితే హైకోర్టు కంప్లీట్ సిలబస్, కంప్లీట్ టెస్ట్ సిరీస్, కంప్లీట్ ఫుల్ కోర్స్, ఇతర జిల్లాల సమాచారం, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా మీకు నచ్చితే మాత్రం ఆ యొక్క కోర్స్ కొనడానికి ట్రై చేయండి. మీరు ఫారెస్ట్ ప్రిపేర్ అవుతున్నా, హైకోర్టు ప్రిపేర్ అవుతున్నా, మీరైతే ప్రిపరేషన్ బాగా గట్టిగా సాగించండి, ఖచ్చితంగా సక్సెస్ సాధించుకోవచ్చు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.